ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత విషయంలో కేంద్ర ప్రభుత్వంలో బిల్లు పాస్ అయినప్పటి నుంచి ఒక ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేసినటువంటి ప్లాన్ బి ప్రతిపాదన మా వీగన్ మచిలీపట్నం విజయవాడ గుంటూరు ప్రాంతాలని రాజధానికి డిక్లేర్ చేస్తుంటే బాగుండేదనే ఒక సూచన అనుకోవచ్చు, సలహా అనుకోవచ్చు. అప్పటి నుంచి ఈ అంశం పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సో ఈ అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మావి గన్ మచిలీపట్నం విజయవాడ గుంటూరు ఒకవేళ ఈ ప్రాంతాన్ని కనుక రాజధానిగా డిక్లేర్ చేస్తుంటే 0 డే నుంచే ఇన్కమ్ జనరేషన్ ఉంటుంది, జనాభా కూడా డెన్సిటీ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అన్ని విధాలా బాగుంటుంది, ఆలోచించండి, పేరు నచ్చకపోతే మరో పేరు పెట్టుకోవచ్చు అని కూడా ఆయన క్లియర్గా సూచించారు. సో దీనిపై ట్రోలింగ్ ఎంతగా జరుగుతోందో అంతే విధంగా ఒక చర్చ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది ప్రజల్లో. అంటే అసలు మావిగన్ అంటే ఏంటి, మావిగన్ యొక్క ప్రస్తావన ఎందుకు వచ్చింది, నిజంగా ఇది సాధ్యమేనా, ఒకవేళ సాధ్యమైతే దీనివల్ల ఉపయోగాలు ఏంటనే ఒక చర్చ అయితే స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఏమంటారు మీరు? ఖచ్చితంగా సార్, ఇది ప్రజలు మావిగన్ మీద ఆలోచించాలి. ఎందుకంటే రెవెన్యూ జనరేషన్ అనేది ఎప్పుడైనా సరే క్యాపిటల్ ఆరిజిన్ కి చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి చూడండి, గ్రేటర్ హైదరాబాద్ అన్నది కాన్సెప్ట్ చూసుకుంటే 180 కిలోమీటర్లో 7 కార్పొరేషన్లు ఉన్నాయి, 7 జిల్లాలతో. 7 కార్పొరేషన్ నుంచి ఎలాంటి రెవెన్యూ జనరేట్ అవుతుందో చూడండి. ఇప్పుడు అమరావతి మీరు కాదు, నేను కాదు, ఆయనే చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు గారు, ఏమని ఇది ఒక మున్సిపాలిటీయా అని. సో ఆబ్వియస్లీ దే నీడ్ టు బ్యాంక్ ఆన్ సమ్ మున్సిపల్ కార్పొరేషన్స్ లైక్ ఏవి ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ లో కనబడుతున్న ఏంటి 120 కిలోమీటర్స్ రేడియస్ లో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నమే కదా. అవును. ఇక్కడ ఇది ఈ చర్చ మనం చాలాసార్లు చేసాం, చేయొచ్చు కూడా. దీనికన్నా ముందు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పీపుల్స్ క్యాపిటల్ అన్న దగ్గర వీళ్ళ దగ్గర ఉన్న 3 తపాల చాలలో నిన్న పెట్రోల్ బంక్ కూడా కూర్చుని ఒక మాట చెప్పాడు నేను డిబేట్ లో సాయంత్రం. ఏంటి సార్ అది? నేను ఎవరికి చెప్పకూడదు కానీ చెప్తున్నాను అన్నాడు. ఏటర్ పెద్ద విషయం ఏంటి చెప్పాను ఎదురు చూస్తే దగ్గర 700 మంది పైనటండి ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి ఎదురు చూస్తున్నట్టు అక్కడ. ఓహో, అంటే ఈ ఫామ్ హౌస్ల కోసం మనం అక్కడ రాజధాని కట్టాలంటారా? అంటే ఆల్రెడీ ఇప్పుడు కరకట్ట మీద ఆ మూలికల రాజు గడివి, ఒక ఎంపీవి, ఈ లింగంనేనుడివి ఇవన్నీ ఉన్నాయి కదా, అతిగతి లేకుండా. అవును. అలాంటి తరహాలో ఒక ఎకరం భూముల్లో ఫామ్ హౌస్లు కట్టడానికి, 5 ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టడానిక అంటే వీళ్ళు నివసిస్తే అది ప్రజా రాజధాని. అవును, అంటే ఈ 700 మంది ఫామ్ హౌస్ల కోసం రాజధాని కట్టాలేమో. నాకైతే అర్థం కాని లాజిక్ ఏంటంటే, పీపుల్స్ క్యాపిటల్ అన్న దగ్గర పెమ్మసాని లాంటి చెప్పింది ఏంటి, ఆయన సిట్టింగ్ ఎంపీ అక్కడ, ఇట్ టేక్స్ హిస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం, దగ్గర 15-20 years పడుతుంది జనజీవన శ్రమంతా అక్కడికి రావడానికి అన్న టైప్ లో ఆయన. అవును. ఈ సడన్ గా ఈ పెట్రోల్ బంక్ ఆడికైతే బుర్ర జ్ఞానం ఎట్లేదు, చదువు సంజయ్ లేదు, జర్నలిస్ట్ కూడా కాదు. ఈ పెట్రోల్ బంక్ కూడా నేను చెప్పింది మాత్రం చాలా ఆలోచింపజేసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సైడ్ ట్రైనింగ్ లేదంటే ఇక్కడ ఏ విధంగా ఏ ప్రాతిపదిక మీద అంటే, హూ ఆర్ దిస్, ఇప్పుడు ఫామ్ హౌస్లు కట్టే అంత సామర్థ్యం ఎవరి దగ్గర ఉంటుందండి? అవును. సో వీళ్ళ కోసం రాజధాని నిర్మించుకుంటున్నారా అన్న కోణం ఒకసారి ఆలోచించండి ఎవరు. అప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు అని ఆలోచించే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నెలకొల్పబడితే ప్రజల సమక్షంలో ప్రజా రాజధాని ఉంటుందన్న కాన్సెప్ట్ ఇంటర్లింక్ చేయొచ్చు మావిగన్కి. మీకు అర్థమైందా సార్? సో ఈ సెన్సిటివిటీని ఇక్కడ నుంచి స్ట్రైవ్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు ఏడ్రకట్టి, ఇప్పుడు మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంటుంది చూడండి, వాడు ఇలాగా అది కొండరా ఎప్పటికీ కట్టలేం దాని మీద అనగానే ఒక బ్యూటిఫుల్ అలైన్మెంట్ తో కడతాడు ఆ కుర్రాడు. అవునవును, చూసారు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, 3 floors లో కట్టి దాన్ని పెద్దవాళ్ళకి సర్ప్రైజ్ చూపిస్తాడు. అట్లా ప్రజలు లేని దగ్గర ప్రజలకు అద్భుతం చూపిద్దాం అంటే ఎట్లా? మీకు అర్థమవుతుందా? సో ప్రజలకు కావాల్సింది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఆడ కట్టుకుందాం అన్న ఇల్లు కాన్సెప్ట్, ఇక్కడ ఫ్యామిలీ లేవన్నది ప్రశ్న కింద. నా కళల సాకారం ఇల్లు అన్నది ఎవరికైనా కాన్సెప్ట్ ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజల సాకారం, వాళ్ళ కళల సాకారమే రాజధాని. రాజధాని అన్న దగ్గర ప్రజలు లేని రాజధాని కడుతున్నారు అన్న దాన్ని డిఫర్ అవుతున్న వాళ్ళకి ఇది ఒక ఊరడింపుగానే ఉంటుంది మావిగన్ల. ఈ కోణంలో ఆలోచించారు. మూడోది, ఇప్పుడు మనకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పిన ఒక అంశం మనం జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలిస్తే, అక్కడ కర్నూలులో బెంచ్ పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేయబడింది 5 సంవత్సరాలు. ఈ 2 years లో కూడా వీళ్ళు కర్నూలులో బెంచ్ పెట్టడానికి వీళ్ళ దగ్గర నుంచి ఎఫర్ట్స్ ఏవి? ఇప్పుడు లాస్ట్ టైం 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు నేను అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఫైనాన్షియల్ క్యాపిటల్ రాజధాని భారతదేశానికి ఏదంటే ముంబై అంటాం. అవును, అంతే కదా. ఆర్థిక రాజధాని ఢిల్లీ ఎప్పటికీ కదా, ఆర్థిక రాజధాని ముంబై అని అంటాం.
అలాగే అవును మనకి ఫైనాన్షియల్ క్యాపిటల్ వైజాగ్ అంటే బూత్ మాట కింద ఎందుకు కనబడుతుంది? మరి అవును వాళ్ళ భరత్ గారు ఎంపీ గారు మాట్లాడిన మాట కూడా అదే కదా. అదే కదా, భరత్ ఏదో అదే చెప్పారు ఆయన. వాళ్ళు చెప్తే బాగుంటాయి. ఇప్పుడు మనం అవును ఆ భారతదేశ ఆర్థిక క్యాపిటల్ ముంబై అన్న ప్రాస్పెక్ట్ లో ఏ రోజు ఢిల్లీ వాడు కానీ దేశంలోని ఏ రాష్ట్రం వాడు కానీ అదేంటి ముంబైకి తరలించేస్తారని ఇక్కడ మిగిలిన మన ఆంధ్రప్రదేశ్ జడ్డోళ్ళగా ఏడవలేదు కదా. అవును రెండు, ఇప్పుడు ఆ ప్రాస్పెక్ట్ లో 3 జిల్లాలను అడ్రస్ చేసినట్టే కదా. ఒక వైజాగ్ ని, ఒక అమరావతి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ కింద రిట్ ఆఫ్ మ్యాండబస్ తీర్పు గౌరవించో ఒప్పుకున్నాడు. నెక్స్ట్ న్యాయ రాజధాని కింద అంటే కర్నూలులో బెంచ్ వస్తే అన్న అవును విజన్ అయితే 3 డిస్ట్రిక్ట్ల మీద ఉన్నప్పుడు ఇప్పుడున్న ఈ 3 అంటే మిగిలిన విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం జిల్లాల మీద కూడా ఫోకస్ చేస్తే టోటల్ గా 6 జిల్లాలు అడ్రస్ చేసినట్టే కదండి. స్పాన్ ఆఫ్ నో అవును టైం జగన్మోహన్ రెడ్డి ప్రాస్పెక్ట్ లో 7 ఏళ్ళైనా వీళ్ళు 8,000 కోట్లు తగలబెట్టి అమరావతిలో ఒక్కడికి కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు కదా. అవును ఇక్కడ మిగిలినవన్నీ వడ్డించిన విస్తారులే కదా. అవును అవును సో ఈ ప్రాస్పెక్ట్ లో ఎందుకు ఆలోచించలేకుండా ఉన్నారన్న దగ్గర మావిగన్ అన్న దానికి చిగురింపజేసాడు ఆయన ఆలోచన. అవును అందుకే చర్చ నడుస్తున్నట్టుంది పబ్లిక్ లో కూడా దీనిపైతే. ఖచ్చితంగా చర్చ నడవాలి. అంటే ఇప్పుడు మనం ఒక మాట ఇస్తే మనం ఇప్పుడు అన్న జగన్మోహన్ రెడ్డిని నేనే తప్పు మాడొచ్చు, రైట్ మాడొచ్చు, నా సంగతి చెప్తున్నాను ఎగ్జాంపుల్. కానీ ఉమ్, ఒకసారి నాకు కూడా చేరుకుని ఒకసారి ఆలోచించడానికి ఒక 2 రోజులు టైం పట్టింది కదా. అవును సో ఇట్లాగే ప్రాస్పెక్టివ్ థింకింగ్ అన్నది ఎక్కడో దగ్గర స్టార్ట్ అవ్వకపోతే అవ్వదు. ఉమ్, ఫర్ ద సేక్ ఆఫ్ ప్రాస్పరిటీ ఆఫ్ స్టేట్. ఇప్పుడు అమరావతి అవును ప్రాస్పరిటీ అన్న దగ్గర చెప్తున్నవన్నీ ఎక్కడికక్కడ అబద్ధాల కింద ప్రూవ్ అవుతున్నాయి, కానీ నిజాల కింద ఎక్కడ ప్రూవ్ అవుతున్నాయి? రైట్. ఇప్పుడు వీళ్ళు 2015లోనే అసెంబ్లీ తీర్మానాలు చేసి రాజధాని అని చెప్పి పంపించిన తర్వాత ఇంక్లూడింగ్ మండలి సాక్షిగా ఉమ్. నిన్న దీంట్లో ఇచ్చిన గజెట్ చూడండి, 24 జూన్ 2 నుంచి ఇచ్చారు. అవును జూన్ 2, 2024 నుంచి ఇచ్చారు. అంటే ఖచ్చితంగా వీళ్ళు చెప్పినట్టు గత నిన్నటిదాకా రాజధాని లేని రాష్ట్రం అన్నది ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల కాదన్న విషయం ఎందుకు గ్రహించట్లే? అవును ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి అడ్డు అనుకుంటే మండలిలో పెట్టాలి కదా వీళ్ళు. అవును మండలిలో పెట్టలేదు కదా, పెట్టలేకపోయారు. అప్పుడు అడ్డేయడం లేదో తెలుస్తుంది కదా. అంటే ఇక్కడ గతంలో ఇంకొక వీళ్ళు చేసిన విషయం. అబద్ధాలు కాదు గతంలో వీళ్ళు మాట్లాడినన్ని అబద్ధాలు, మోసం చేసి రాజధాని పేరుతో నాటకాలు ఆడింది. ఇప్పుడు వీళ్ళు విశ్వరూపాలు ఏమని చూపిస్తున్నది? కేవలం మున్సిపాలిటీ అవుతుంది అంచేత వీ నీట్ ఎక్వైర్ మోర్, అమరావతిని జిల్లా చేయాలంటే ఈ రేడియస్ అంతా ఇలా ఎన్హాన్స్ చేయాలి. మళ్ళీ ప్రజలేరన్నది కాన్సెప్ట్ ఉంటుంది అక్కడ. అవును ఇప్పుడు వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు పనిచేస్తారు సార్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అవి అవును ఖాళీగానే ఉంటాయి, వాళ్ళ నివాస యోగ్యాలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళన్ని వ్యవసాయ క్షేత్రాలు తీసుకుంటున్నారు, అక్కడ ప్రజలేరన్నది మళ్ళీ ప్రశ్నే కదా. అవును సో దీన్ని ఎలా జస్టిఫై చేస్తారంటే దానికి సమాధానం చెప్పకుండా మనం ఏమైనా మాడితే మనం అమరావతికి రాజధానికి ద్రోహుల కింద మనం పెనట్రేట్ చేస్తాం. ఇక్కడ ఇంకో విషయం సార్, వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేసిందో అమరావతి చట్టబద్ధత కల్పిస్తూ, దీనిపై కొద్దిగా కొన్ని ముఖ్యంగా న్యాయ నిపుణుల నుంచి కొన్ని సందేహాలు, కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో 3 క్యాపిటల్స్ ఇష్యూ సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఇదే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి వివరణ అడిగితే కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ రూపంలో స్పష్టంగా ఆన్సర్ ఇచ్చింది. రాష్ట్రాల రాజధానికి సంబంధించి తమ జోక్యం అవసరం లేదు, తమ జోక్యం ఉండదు, అది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం, రాజధాని ఎక్కడ పెట్టుకుంటారో మాకు సంబంధం లేదు అని క్లియర్ కట్గా అఫిడవిట్ రూపంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే ఏ రాష్ట్ర రాజధాని విషయంలో అయితే మాకు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ రూపంలో స్పష్టం చేసిందో అదే కేంద్ర ప్రభుత్వానికి అదే రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని అమరావతి అని ఒక బిల్లు ప్రవేశపెట్టే అర్హత కానీ హక్కు కానీ ఎక్కడుంది? ఇది కాంట్రాడిక్ట్ కాదా సెంట్రల్ గవర్నమెంట్ గతంలో ఇచ్చిన స్టేట్మెంట్కి ఇప్పటి వ్యవహారానికి అని కొంతమంది న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. న్యాయవాదులు ప్రశ్నించడం కన్నా ఇది వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ రెస్పెక్టివ్ స్టేట్. యా నేను కూడా మొన్నటి నుంచి మాడుతుంది ఇదే. 33 కేంద్రపాలిత ప్రాంతాలతో ఉన్న రాష్ట్రాలకు లేని దౌర్భాగ్యం మన ఆంధ్రప్రదేశ్కి ఎందుకు? కొత్త సాంప్రదాయానికి ఎందుకు తెర తీయాలి ఇక్కడ? అంటే కొత్తగా పెట్టారు ఇంకొక తీసుకొచ్చి కేంద్రం చేతిలో పెట్టేశారు వీళ్ళు. అందుకేనండి ఇది ఏం చేయలేదు. ఇది అంత తలకాయ నొప్పి లేకుండా ఏం చేశాడంటే ఆ రోజు అమిత్ షా, నరేంద్ర మోడీ ఇద్దరు లేరు, మీరు గమనించండి. నిర్భోగులను చేసి వీళ్ళు బిల్లు తెచ్చుకోండి పెట్టేస్తాం, ఇక్కడ అందరితో ఓకే అనిపించేస్తాం అని చెప్పి ఓకే అనిపించారు. ఓకే అనిపించి సాధించింది ఏంటి? మళ్ళీ వెసులుబాటు ఇచ్చారు. రేపు పొద్దున అసెంబ్లీకి మళ్ళీ ఇలాంటి తీర్మానం చేసుకోవచ్చు, అంతే కదా. అవునవును దానికి మీరు మహా అయితే తొగ్గలక్కని పేరు పెట్టొచ్చు, ఇంకోటి పేరు పెట్టుకొని మీరు ఏదో సాంతనం పొందొచ్చు. కానీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ డిస్క్రిప్షన్ వైలేట్ చేసిన దానికి బోత్ హౌసెస్ ఎలా ఆనర్ చేసి అన్నది నా ప్రశ్న ఇప్పటికీ.
అలాంగ్ విత్ దోస్ అడ్వకేట్స్. అవును కదా. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే ఆ రోజు విభజన హామీ ప్రకారం మనకి అమరావతి రాజధాని అని చెప్పలేదు. హైదరాబాద్ ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ ని 10 ఏళ్ళు ఇక్కడ కలిసి ఉండమన్నారు, హైదరాబాద్ కి తెలంగాణకి ఇచ్చేశారు. కమ్స్ టు అమరావతి అన్న దగ్గర అమరావతికి ఇప్పుడు గజెట్ లో పెడతాను అంటున్నారు. ఇదే పని అప్పుడు ఎందుకు చేయలేకపోయారు అంటున్నారు. ఇప్పుడు ఇదే మాట ఇప్పుడు చంద్రబాబు గారి గవర్నమెంట్ 2015లో అసెంబ్లీ తీర్మానమే కదా సార్ పంపించాం మనం కేంద్ర ప్రభుత్వానికి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పెట్టలేదంటే దానికి ఎందుకు సవాల్ చెప్పరు? కొన్ని ఇవాళ వచ్చిన బిల్లులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు సంతకం పెట్టి ఇచ్చారు. దాంట్లో బౌండరీస్ ఏవి? క్యాపిటల్ బౌండరీస్ ఉండాలి కదా. అవును, ఉన్నాయా? గజెట్ చూసారా? బౌండరీస్ లేవు, ఆ పాపులేషన్ ప్రస్తావన లేదు, ఏది లేదు. మరి లేదు. అది ఎస్వి కృష్ణారెడ్డి ఉత్పత్తి బ్యాంక్ టైపే కదా. అంటే కంటితుడుపు చర్య చేశారు. కంటితుడుపు చర్య కానీ పోనీ అది శాశ్వతంగా మన గజెట్ ని మనం కాంట్రడిక్ట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేసి ఇచ్చిందంటే దానికి అథెంటికేషన్ లేదని మాట్లాడడం ఈ 5 ఏళ్ళు అయితే గ్యారెంటీ. అవును, ఈ 2029 ఎలక్షన్స్ అయ్యి ఈ ప్రభుత్వం వస్తే కంటిన్యూ అయిపోయినా నేను ఒప్పుకుంటాను. నెక్స్ట్ ప్రభుత్వం కర్మకాలి మారితే ఈ పరిస్థితి. అవును, దానికి అష్యూరెన్స్ ఎవడిస్తారు? ఓవరాల్గా అందుకే దీనికి సస్టైనబిలిటీ లేదు, దీనికి వయబిలిటీ లేదనే మాట అందుకే వినిపిస్తున్నట్టుంది కదా. ఆబ్వియస్లీ అందుకని ఇప్పుడు అది కరెక్ట్ అయితే ఇది కరెక్ట్ అవ్వాలి, ఇది కరెక్ట్ అయితే అది తప్పు అవ్వాలి, అది తప్పు అవ్వాలి. సో ఇక ఇది అనవసరమైన ఆర్గ్యుమెంట్లకు పెంచుతో వీళ్ళు పంతానికి పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా ఇది తప్పు, నువ్వు ఇలా చేయమన్న కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకి బెంచ్ ఎందుకు జరిగింది? 2 years పెట్టేది ఇప్పటికీ ఎందుకు బెంచ్ అట్లా హైకోర్టు బెంచ్ కర్నూలుకి? అవును, అప్పుడు ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి చెప్పిన 3 కాన్సెప్ట్ ని వీళ్ళు ఒప్పుకున్నట్టు అవుతుంది కదా. అవును, అప్పుడు వీళ్ళు ఎక్కడ తప్పించుకుంటారు? రైట్. ఇంకా ఈ అంశం ఇప్పుడు ఇదే రాజధాని అంశానికి సంబంధించి ఎప్పుడైతే మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారో మావిగన్ ప్రతిపాదనపై ఒక చర్చ, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా దీన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్న క్రమంలో ఏబిఎన్ రాధాకృష్ణ తొలి పలుకు పేరిట చిమ్మినటువంటి విషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని కలగజేయడమే కాకుండా ఒక తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై మీరేమంటారు? మా రోసయ్య గారు కనుక అదే రోజు ఈ పనికిమాల ఏదో ఒక చెప్పు తీసుకుని కొట్టుంటే ఈ రోజు ఉపద్రవం ఉండపోయింది. ఆఫ్టర్ ఆల్ కిరసనాలు అమ్ముకునేవాడు, ఆ తర్వాత పెట్రోల్ బంకులు నడుపుకునేవాడు, బిహెచ్ఎల్ లో టీలు అందించుకుని యాదవులందరూ మీడియా హౌస్ లో పెట్టుకుని ఒకే ఒక విషయం చెప్తారు సార్, జర్నలిస్టిక్ కావాల్సింది క్యారెక్టర్, జర్నలిస్టిక్ కావాల్సింది గట్. జర్నలిజం చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నాను, మీరు జర్నలిస్ట్ గా మీరు కూడా వినండి. ఒక విషయం నేను చెప్తాను, మనకి చదువు విద్యా బుద్ధులు గురువు చెప్తాడు, కానీ సమాజాన్ని సన్మార్గంలో ముందుకు తీసుకెళ్లేవాడు, పవిత్రమైన బాధ్యత భుజస్కంధాల మీద ఉన్న వ్యక్తి ఎవడంటే జర్నలిస్ట్. అలాంటి జర్నలిస్ట్ వృత్తికి కలంకం తీసుకొచ్చిన ఈ పనికిమాల వాళ్ళని క్యారెక్టర్ లేకపోవడం, వీళ్ళని ఎందుకు సార్ మనం ఎంటర్టైన్ చేయాలి? మీడియా అధినేతలు అధిపతులు పేర్లు పెట్టుకుని జర్నలిజానికి కలంకం తీసుకొస్తుంటే ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? వీళ్ళిద్దరికి క్యారెక్టర్ లేదు, మీరు గమనించుకోండి కావాలంటే. అవును, ఇద్దరు క్యారెక్టర్లెస్ ఫెలోస్, దే ఆర్ డిక్టేటింగ్ టర్మ్స్. సార్ వావి వరుసలను ఉంటాయి మన కుటుంబ వ్యవస్థలో, మనతో పాటు చెల్లి అక్క అమ్మ మనతో ఉంటారు, మనకి భార్య పిల్లలతో మనం సంసారాలు చేస్తూ ఉంటాం. తల్లిని చూసి కోణం, చెల్లిని చూసి కోణం, భార్యని చూసి కోణం ఒకేలా ఉంటాయి సార్. మరి ఈ పనికిమాలిన ఒక ప్రాథమిక అవగాహన కూడా లేకుండా ఏ ప్రాతిపదిక మీద మాట్లాడాడు? ఒక సహధర్మచారితో మనం సంసారం చేసిన తర్వాత ఆవిడ చెల్లి కింద భావించి వేరేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తామా? అదే అసలు వేర్ ద హెల్ జర్నలిజం ఇస్ గోయింగ్ అనే ఒక ప్రశ్న వస్తుంది ఇక్కడ. వాడు జర్నలిస్ట్ అయితే కాదు సార్, వాడి దగ్గర పనిచేసి వాడికి ఏమో కుల ప్రాతిపదిక మీద నూనె డబ్బా వాడు తీసుకొచ్చి నెత్తికి పెట్టాడు. వాడు తలా తోక లేకుండా ఒక్కో దగ్గర ఒక్కొక్క మాట మాడుకొని కాలక్షేపం చేసుకుని ఓ పనికిమాల లేదవుతో ఓ ముసిలి బ్యాచ్ ని కూర్చోబెట్టి తప్పడ గురి కొట్టించుకునే పనికిమాల లేదవులో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇంటర్నల్ లాజిక్ వాడికి ఎంత బుద్ధి జ్ఞానం లేకపోతే అమరావతి శాశ్వత రాజధాని కింద గజెట్ వచ్చిన రోజు కూడా దమ్ముడు లేదు, ధైర్యం లేదు డిబేట్ పెట్టడానికి. మావిగాని మీరు పడేడుస్తారు జగన్ మీద. నేను పెట్రోల్ బంక్ కూడా ఏమో 7 రెడీగా ఉన్నారట ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి. ఇదే ఆడు చెప్పవలసిన మాటలు. అంటే వీళ్ళ మనస వాచ కర్మ, వీళ్ళ ఉద్దేశాలు ఏంటో ఒకసారి చూడండి. వీళ్ళ ఉద్దేశాలు బట్టి అమరావతికి మనం దేవతల రాజధాని, దేవతలు నడయాడిన రాజధాని, దీన్ని ఎవడో ఏం చేయలేడు అని వాళ్ళ మట్టుగా వాళ్ళే చెప్పుకుంటూ ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ చేస్తున్న పనులు ఏంటో చెప్పమనండి. వీడు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అంటే 40% ప్రజల్ని గౌరవించని ఈ వెధవ అసలు వీడెవడు అసలు ఫస్ట్ హూ ద హెల్ హీస్? ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఫ్యామిలీ పరంగా అవమానం జరిగింది, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యామిలీ పరంగా అవమానం జరిగింది అంటే 2 సార్లు ప్రభుత్వాలు నిలబెట్టుకుని చూపించుకోగలిగారు.
ఇది ప్రజాస్వామ్యం. వీడెవడండి అవును. మధ్యలోను? వీడు 2 విషయాలు చెప్తాను. అయితే తెలుగుదేశంకి ఎవడో బినామీ గాడి పేరు మీద ఈడు నడిపించుకుంటున్న కథకలి. కాదు ఈడు సొంత ప్రతిపత్తి వచ్చాడంటే తెలుగుదేశం సన్నిధానంలో సేద ఎందుకు తిరుగుతున్నాడు, సంఖ్య ఎందుకు నొక్కుతున్నాడు? జర్నలిజం విలువలు ఇవేనా? ఆ? గతంలో రామారావు గారికి తీవ్ర అవమానాలు చేసిన ఈ పనికిమాల లేదోడు, వాడు పచ్చలోడు, ఇటు కిరసనాలు అమ్ముకునేవాడు. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రస్థానంలో తెలుగు ప్రజల పగబట్టిన ఈ పనికిమాల లేదోళ్ళు పేపర్లు ఎందుకు పెట్టుకుని నడుపుతున్నారు, ఛానళ్ళు ఎందుకు పెట్టుకుని నడుపుతున్నారు అవమానాలు చేయడానికి ప్రజల్ని? ఇది తీవ్ర ఆక్షేపణీయం. వీడికి నిజంగా చెప్తున్నాను, దమ్ము ధైర్యం ఉంటే రాత్రి పేలిన అసందర్భ పేలపలు పొద్దున్న పేపర్లో రాయడానికి దమ్ము లేదు. ఆ వీడియో తొలగించాడు. వీడు జర్నలిస్టా? వీడు ఆడిన మాటకి వీడు రాసిన రాతకి కట్టుబడి లేనోడు జర్నలిస్ట్ అని ఎవడంటాడండి? అవును. గతంలో ఈనాడు పత్రిక ఎన్టీఆర్ నుంచి అధికారం లాక్కొని చంద్రబాబుకు కట్టబెట్టాలనే ఒక ప్రయత్నం జరిగినప్పుడు ఎన్టీఆర్లో నైతిక విలువలు లేవని చెప్పి ఎన్టీఆర్ని అనైతికంగా అసాంఘిక వ్యక్తిగా చిత్రీకరించే వివిధ రకాల కార్టూన్లు ఈనాడు పత్రికలో దర్శనమిచ్చాయి. ఇప్పుడు వైఎస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గానికి చెందినటువంటి వ్యక్తులపై ఇటువంటి నీచమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది ఇప్పుడు మరో పత్రిక. ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడలు గట్టున మీద కదా. ఈ పనికిమాలిన ఎదవలకి ఒకటే విషయం చెప్తున్నాను. గతంలో తెలుగుదేశం రామారావు గారిని అవమానించినట్టే పవన్ కళ్యాణ్ ని, జనసేన పార్టీని, నాటి ప్రజారాజ్యాన్ని, చిరంజీవిని కూడా అవమానించారు. ఇంక్లూడింగ్ నేషనల్ పార్టీ బీజేపీని కూడా. నరేంద్ర మోడీని ఏం రాశారో ఏం మాడారో మీరు మర్చిపోయినా నేనే మర్చిపోలే. లే గుర్తుంది. చేత వీరికి నీచం విలువలు విశ్వసనీయత ఏమీ లేని ఉండకూర బ్యాచ్ అంటారండి. అర్థమైందా? తెలుగుదేశం సన్నిధానంలో సేద తీరుతూ తెలుగుదేశం సంకనాకతో వీడికి ఏమీ జరగదు, ఎవడైనా నన్ను చూసుకోగలరన్న ధైర్యంతో మెటమెటలు ఆడిపోతున్నారు. దానికి తగ్గట్టు ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా వెళ్ళి పేరెంటానికి వెళ్ళి వచ్చినట్టు వచ్చారు. వీళ్ళు మహా టీవీ వాడికి పగలగొట్టుంటే సెట్ అయ్యింది కరెక్ట్ గా. సిగ్గుందండి వాడికి సిగ్గుందా? ఆడి ఛానల్లో ఆడు ఆ వార్తను ఎలా చూపిస్తున్నాడు తెలుసా? మోకలు దాడులు చేయడానికి వస్తే బీభత్సం సృష్టిస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. రే ఇప్పటికీ నువ్వు మారవరా అనిపించింది నాకు. అదే ఇప్పటికీ అతను రాసుకున్న వ్యాఖ్యల విషపూరితమైనటువంటి వ్యాఖ్యల పట్ల కనీసం ఇది కూడా లేనట్టుంది వాళ్ళకి. కనీసం అది తప్పు వ్యాఖ్యలు రాసామే అనే ఫీలింగ్. ఆయనతో సంసారం చేసి సహధర్మచారినిగా 2 పిల్లలకి జన్మనిచ్చి ఆవిడ పరమపదించింది ఆవిడ పెద్ద ఆవిడ. కనీసం ఆవిడ మనోభావాలు కూడా అర్థం కాకుండా ఈ పైనకుమాలతో ఏం సంసారం చేసి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. చెల్లికి కూడా ఏ విధంగా ట్రీట్ చేసి ఉంటాడో ఆలోచించండి ఒకసారి. ఈ పనికిమాల థాట్ ప్రాసెస్ కనుక ఆలోచిస్తే. అవును. ఈ కుటుంబ వ్యవస్థలో చెల్లికి తల్లికి కూడా ఇలాంటి పనికిమాల విధంలో రక్షణ లేదన్న విషయం ఎందుకు గ్రహించలేకపోతున్నాం? జీవితాంతం ఆడపిల్లల మీద పడేయడం, ఆడపిల్లల మీద బతుకుల మీద బతకడమే తప్ప ఈవెన్ తెలుగుదేశాన్ని అధికారం తేడానికి కూడా షర్మిల, విజయమ్మ, ఆ సునీతమ్మ మీద పడి ఏడ్చుకుంటేనే కదా కాలక్షేపం చేసుకుంటూ వచ్చేది. అవును. ఎదుటి కుటుంబాల్లో ఉన్న ఆడపిల్లల మీద పడి ఏడ్చుకుంటూ కాలక్షేపాలు చేసుకుని బతికేది. పవన్ కళ్యాణ్ కూడా అంతే కదా. వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ భార్య పిల్లల్ని ఆడిపోసుకున్నదంతా ఎదవే కదా. అవును. నరేంద్ర మోడీ భార్య గురించి మాట్లాడిన ఎదవ కూడా ఈడే కదా. అవును. మర్చిపోయావని? ఇంకా వీళ్ళు ఇంకా ఆలోచించారు. అదే పవన్ కళ్యాణ్ అయితే ట్వీట్ లో నాగబాబు వీళ్ళందరూ అయితే బాయ్కాట్ చేయండి ఈ పనికిమాలిన ఎదవలని డైరెక్ట్ గా డెలిబరేషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు శాత తీరుతున్నారు అక్కడ సన్నిధానంలో. అవును. అదే ఆశ్చర్యకరమైన విషయం. రైట్ సార్. అలా అయితే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.